నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. సర్ ప్రక్రియపై క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే రాము సమావేశం. క్లస్టర్ ఇన్ఛార్జీల సందేహాలు నిపుణులతో నివృత్తి. సర్పై టీడీపీ యంత్రాంగమంతా పూర్తి ఫోకస్ పెట్టాలన్న ఎమ్మెల్యే. సోమవారం నుంచి గుడివాడ డివిజన్లో సర్ పూర్తి స్థాయిలో ప్రారంభం. బిఎల్ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయనున్నట్లు వెల్లడించిన ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం. గుడివాడ నియోజకవర్గంలో 2.04 లక్షల మంది ఓటర్లు, ఇప్పటికీ 1.59 లక్షల మంది మ్యాపింగ్ పూర్తి చేశామన్న ఆర్డీఓ. కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు భారీ నిరసన ర్యాలీ. ఏలూరు నుంచి ఆటపాక వరకు బైక్ ర్యాలీ. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు. కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగట్టిన జీఎన్ఆర్. ఎస్ఐఆర్ ప్రక్రియపై టీడీపీ యంత్రాంగమంతా పూర్తి ఫోకస్ పెట్టి పనిచేయాలన్న ఎమ్మెల్యే వెరిగళ్ల రాము. వెరిఫై ప్రక్రియలో గుడివాడ మొదటి స్థానంలో ఉండేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియపై ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. సోమవారం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ మండల అధ్యక్షులు, గుడివాడ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే వెరిగళ్ల రాము శనివారం ఉదయం ప్రజావేదిక కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం నిబంధనలు, ఓటర్ల మ్యాపింగ్, ఐడెంటిఫికేషన్, నూతన ఓటర్ల నమోదు తదితర అంశాలపై ఎమ్మెల్యే రాము దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు లేవనెత్తిన పలు సందేహాలకు నిపుణులతో స్పీకర్ ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే నివృత్తి చేశారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎదురవుతున్న సమస్యలను ఇన్ఛార్జీలు ప్రస్తావించగా వాటిపై పరిష్కార మార్గాలు సూచించారు. ఈ ప్రక్రియకు సహకారంగా ప్రజావేదిక కార్యాలయంలో 10 మందితో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. సమావేశంలో గుడివాడ రూరల్, గుడ్లవన్నీరు, నందివాడ మండలాల టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, వాసె మురళి, పోలవరపు వెంకట్రావు, దానేటి సన్యాసరావు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసినప్పుడు పొరుగు రోడ్డు అన్న కూడా తీసుకున్నాం కదా, ఫోన్లో కూడా చాలా వరకు మ్యాపింగ్ చేశారు కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తే లాస్ట్ లో షిఫ్టింగ్ అని చెప్పి ఇంకోటి తయారు చేసిన వాతావరణం అదే కొద్దిగా బయట ఉన్న హోటల్ చనిపోయిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదో ఉంటుంది, దీంట్లో చనిపోయిన వాళ్ళని అడిగేస్తున్నారు. ఇప్పుడు ఎవడో చనిపోతారు, ఇప్పుడు ఎవడో కదా. దీన్ని బట్టి మనకి ఇంపార్టెంట్ గా చనిపోయిన మాత్రం తీపిచ్చేట్లు చూసుకోండి. ఇవాళ జరుగుతుంది. దాంట్లో గౌనికి కావాలి నలుగురు రైతులు కూర్చుని ఫోన్లు చేసుకుంటాను. కుర్రోళ్ళు తీసుకో ఫోన్లు చేసుకుని వాళ్ళకి మెయిన్ గా ప్రాసెస్ ఏంటంటే మీ దగ్గర చేయించుకోవాలి. వాళ్ళు తిరిగి చేయించుకుంటాం. గుడివాడ పట్టణ స్థానిక మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో శీతల విష్ణుమూర్తి, శశిరేఖ గార్ల వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి సమ్మెట వారి కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా దాతలను గుడివాడ బీజేపీ అధ్యక్షుడు ఆర్కే అభినందించారు. ఈ సందర్భంగా గుడివాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మాజర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ వృద్ధులకు ఆహారం అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది ఆకలి తీరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం, అందరూ బాగున్నారా? దేవుడి దగ్గర వ్యాసకాలం వెళ్ళిపోయినట్టుంది అమ్మా. భగవంతుని దయ వల్ల మళ్ళీ చల్లదనం వచ్చేసింది, అందరూ బాగున్నాం. అలాగే ఈ రోజు మరి సీతాల విష్ణుమూర్తి గారు, అలాగే సీతాల మరి శశిరేఖ గారి జ్ఞాపకార్థం మరి సీతాల సమిటి శాసగిరి గారి కుమారి గారు మరి కూతురు, అల్లుడు. ఈ రోజులో తల్లిదండ్రులు చనిపోయిన 3 నెలలకి ఎవరు పట్టించుకోరు, చేసామా వెళ్ళిపోయామా కాన్సెప్ట్. కానీ ఇన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు జ్ఞాపకార్థం మరి కుమారి గారు, వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ సహస్తాలతో, ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్లకి, వర్ధంతులకి కానీ జయంతులకి కానీ చాలా మంది చుట్టాలతోనూ బంధుమిత్రులతోనూ చాలా హ్యాపీగా పెడతా ఉంటారు. కానీ వాళ్ళకి ఒకటే ఆలోచన, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాతో పాటు 10 మందికి ఆకలి తీర్చని ఆలోచనతో మీలాంటి వృద్ధమాతలకి మంచి అన్నం వడ్డించాలనే అలా ఆలోచన. ఓకేనమ్మా, ఒకసారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా
అందరూ కోరుకోండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మరి కుమారి గారికి వాళ్ళ భర్త గారికి ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోండి. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నామ్మా. ఒకటే కోరిక, మాకు అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. ఇలాంటి అన్నం లేక చాలా మంది చనిపోయిన ఉన్నారమ్మా. మరండి దగ్గరండి మొత్తం నమస్తే పెట్టమ్మా చాలు. అమ్మో మీరు వాళ్ళకి నమస్కారం పెడితే మామూలు విషయం కాదు అసలు. అడిగిందా? ఇటు వచ్చి దగ్గరికి మీరు వెళ్ళండి అమ్మా. అరే అక్కడికి వెళ్తుంది అమ్మా, జాగ్రత్త తిను. మా మామయ్య సరిపోతుంది, మీరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఇంకా ఇంకోటి పెట్టండి సార్. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఈరోజు మరి సీతాల విష్ణుమూర్తి గారు, సీతాల శశిరేఖ గారి జ్ఞాపకార్థం మరి ఆ కుమార్తె సమ్మిటే కుమారి అలాగే శాసగిరి గారి మరి ఆయన స్వహస్తాలతో ఈరోజు మరి ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి ఆహారం అందజేయడం జరిగింది. మరి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మరి చాలా మంది బంధుమిత్రులతో కానీ వాళ్ళ స్నేహితులతో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని వాళ్ళకి మరి భోజనాలు పెడుతూ ఉంటారు. కానీ వారి కుమార్తె ఆలోచన మాత్రం ఒకటే, ఆకలితో ఉన్న అనార్థలకి ఆకలి పెట్టాలి, ఇలా వృద్ధమాతలకి నా చేతులతో అన్నం పెట్టాలన్న ఆలోచనతో ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని స్మరించుకుంటూ మరి ఆ కుమార్తె వాళ్ళ అల్లుడి గారు మరి వచ్చి ఇద్దరు వాళ్ళ చేతులతో స్వహస్తాలతో ఇక్కడ భోజన కార్యక్రమం అందజేయడం జరిగింది. ముందుగా వీళ్ళిద్దరికి మా ఆర్కే వారియర్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి ఆలోచన మంచిదైతే సమాజం కూడా బాగుంటుంది. మరి ఒకసారి ఆలోచించండి, చాలా మంది పుట్టినరోజులైనా పెళ్లి రోజులు కానీ ఏదైనా సందర్భం అయినా సరే చాలా డబ్బులు వెచ్చించి హంగులు ఆరుబాటలు పోయి ఆ ఫుడ్ ను కూడా చాలా వృధా చేస్తూ ఉంటారు. ఇదే ఫుడ్ ఇదే అన్నం దొరక్క చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో దయచేసి మీరు 2 చేతులు పెట్టి మీ అందరికీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటేనండి, మీరు ఏ ఫంక్షన్ అయినా సరే ఏ శుభ సందర్భంలో ఏదైనా సరే మీతో పాటు ఆకలితో ఉన్న వాళ్ళ అన్నం పెడితే ఆ భగవంతుని ఆశీస్సుతో పాటు ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని నా ఆలోచన. ఇంత మహత్తరమైన అవకాశం కల్పించిన మరి సమ్మిట కుమారి గారికి వాళ్ళ హస్బెండ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే మేము ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం, కానీ ఇప్పటికీ కూడా ఏమంటే ఆర్కే గారు పలానా రోజు మరి అమ్మగారు నాన్నగారు చనిపోయిన రోజు అండి వాళ్ళ పేరు మీద అన్నం పెట్టండి అని ఎప్పుడో నుంచి పాపం చెప్పడం జరిగింది. అలాంటి మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు వీరిద్దరికి మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గుడివాడ ఉన్న పట్ల ప్రజలకు కూడా మేము విన్నవించుకుంటున్నాం అండి, దయచేసి మరి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం, అలాంటి అన్నాన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి అందించండి. గుడివాడ పట్టణంలో ఆకలి చావులు లేకుండా చేయాలని నా కోరిక, నా మనవి. జై హింద్, థ్యాంక్ యూ. అలాండి అమ్మగారు నాన్నగారు చచ్చిపోయి 25 సంవత్సరాలు అయిందండి. వాళ్ళ జ్ఞాపకార్థం మేము ఇవాళ భోజనాలు ఇవ్వాలనుకున్నాము. మా వారు నేను అనుకుని ఇవాళ ఆర్కే గారు ఆధారంలో ఇస్తున్నామండి. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల వివరాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. గుడివాడ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నమస్కారం. మన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గుడివాడ పట్టణం, గుడివాడ రూరల్ మండలం, నందివాడ, గుడ్లవల్లేరు 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 ఏఆర్ఓల పరిధిలో 2,04,963 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరినీ కూడా 2002లో జరిగిన ఈ ఎస్ఐఆర్ ప్రీవియస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఓటర్లతోటి ఇప్పటి వరకు 1,59,120 మందిని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇంకా 45,843 మంది ఓటర్లు మిగిలి ఉన్నారు. వీరందరినీ కూడా ఈ ప్రీవియస్గా జరిగిన 2002 ఓటర్లతో మ్యాపింగ్ నిమిత్తం రేపు శనివారము ఆదివారము ఎలక్షన్ కమిషన్ వారి సూచనలు అనుసరించి శనివారం బిఎల్ఓలు అందరూ కూడా ఉదయం సాయంత్రం వరకు వారి యొక్క పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అందుబాటులో ఉంటారు. కావున ఇంకా మిగిలిపోయిన ఓటర్లు ఎవరైనా ఉన్నట్లయితే మా బిఎల్ఓలు అందరూ కూడా డోర్ టు డోర్ వెరిఫై చేసి వారి యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది.
అక్కడ స్థానికంగా లేకపోయినా వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు మీ BLOని సంప్రదించి నేరుగా వారికి వివరాలు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే సోమవారం నుంచి మనకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుంది. BLOలు అందరూ కూడా ప్రతి ఇంటిని కూడా వారి యొక్క పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ చిరునామాలకు వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ కూడా వారికి అందజేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వబడతాయి. కుటుంబంలో ఎవరు అందుబాటులో ఉన్నా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఓటర్లది ఎవరైతే ఓటర్ కింద నమోదై ఉన్నారో మేజర్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వారు ఆ ఫారంలన్నీ కూడా ఫిలప్ చేసి వెనక్కి BLO మరలా 2వ విజిట్కి వస్తారు. 2వ విజిట్లో ఓటర్ అందుబాటులో లేనప్పుడైతే 3వ విజిట్ కూడా వస్తారు. ప్రతిసారి వచ్చినప్పుడు నెక్స్ట్ విజిట్ ఎప్పుడు ఉంటుంది అన్నది కూడా BLOలు వారికి తెలియజేస్తారు. వారు ఆ ఫారం పూర్తి చేసి BLOకి అందజేసినట్లయితే BLO ఒక ఫామ్ తీసుకుని 2వ ఫామ్ వాళ్ళకి అక్నాలజ్మెంట్ కింద ఇస్తారు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా వాటిని భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఇంటింటికి తనిఖీ సమయంలో BLOలతో పాటుగా ఈ రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారు కూడా వారు బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకుని ఉన్నారు. వారు కూడా BLOలతో పాటుగా అక్కడ ఇంటింటికి సందర్శనలో పాల్గొంటారు. అట్లాగే వారు కూడా వీరికి ఒక గైడ్ లాగా కూడా ఎవరైనా స్థానికంగా లభ్యత లేని వారు వివరాలు ఏదైనా తెలియజేయడం అది కూడా BLAలు వారు సహాయంగా ఉంటారు. అట్లాగే BLAలు కూడా ఈ ఫామ్స్ ప్రతిరోజు 50 ఫారం వరకు కూడా కలెక్ట్ చేసి BLOకి అందజేయవచ్చు. ప్రస్తుతం మొదటి నెలలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయటం అట్లాగే ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించడం జరుగుతుంది. సో ఎన్యూమరేషన్ ఫారాలు అన్నీ కూడా ఏమైతే మాకు వస్తాయో ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసిన తర్వాత జూలై 15 నుంచి జూలై 20 మధ్యలో రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ చేసుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లోని 1200 ఓటర్లకు పెంచకుండా పోలింగ్ స్టేషన్లు ఏదైనా అవసరమైన చోట పెంచడం కూడా జరుగుతుంది. జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మిస్ అయిపోయిన ఓటర్లు ఎవరైనా ఉన్నా కొత్తగా ఓటర్ల కింద నమోదు చేసుకోవాల్సిన వారు కానీ లేదు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన వాళ్ళు కానీ ఏమైనా నమోదు చేసుకోదలిచినట్లయితే జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా వారు నేరుగా ఫారం 6 కానీ ఫామ్ 8 కానీ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కూడా అప్లై చేయవచ్చు. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా కొత్తగా ఇంకా ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా 1 నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించి వాటన్నిటినీ కూడా 60 రోజుల్లో పరిశీలించి సెప్టెంబర్ నెల 22వ తారీఖున ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. ఈ ఒక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆఫ్లైన్లోనే మా BLO గారు అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఆన్లైన్లో కూడా voters.eci.gov.in వెబ్సైట్ నందు కూడా నేరుగా వెళ్ళి వారు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఫామ్స్ అన్నీ కూడా మేము డౌన్లోడ్ చేసుకుని వాటిని BLO ద్వారా ఎంక్వైరీ చేయించి వాళ్ళందరినీ కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున మన గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లందరూ కూడా ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో అందరూ మన BLOలకి సహకరించి అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాల్సిందిగా కోరుతున్నాము. దీనిపైన మరింత సమాచారం కానీ మీకు ఏమైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే ఎలక్షన్ కమిషనర్ టోల్ ఫ్రీ నెంబర్ 1950 కానీ అట్లాగే వెబ్సైటు ceo.andhra.nic.in సైటు అట్లాగే voters.eci.gov.in ఈ వెబ్సైట్లను సంప్రదించవచ్చు. అందులో సరకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. మీరు 2002లో వేరే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో ఉన్నా మీ యొక్క ఓటు కానీ మీ కుటుంబ సభ్యులు అంటే మీ నాన్నగారు కానీ లేకపోతే ఆ తల్లిగారిది కానీ తాతగారు కానీ నానమ్మ అమ్మమ్మ వీళ్ళు ఎవరిదైనా సరే చెక్ చేసుకోవాలని అంటే అన్ని ఓటర్ లిస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అని తెలియజేస్తుంది. మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరులో వెన్నపోటుకు 2 భారీ నిరసన ర్యాలీ జరిగింది. ర్యాలీలో DNR పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నుంచి ఆటపాక వరకు జరిగిన బైక్ ర్యాలీలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా DNR మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగట్టారు. నిరసన ర్యాలీతో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గురుగారు వెనక రావాలి, కొంచెం జరగాలి. వెనక్కి పెట్టండి. పెడితిప్పు వైట్ కాదు మాది
పెట్టుకున్నాడు వాళ్ళకి ఇచ్చేస్తే చాలు. మీరు ఎక్కడైనా రోజు కోడి పందాలు పెట్టుకోవచ్చు. రోజు కోడి పందాలే కాదు, పేకాట కాపులు రోడ్డు మీదే బిల్డింగ్ల మీదే ఏసీ రూములు పెట్టుకున్న పేకాట కాపు నడవచ్చు. అంతవరకు అయితే సమాజంలో ఏదో ఇది పాత తరాల నుంచి ఎవడో చేస్తున్నటువంటి ఏదో పని అనుకుంటాం. కానీ కొత్తగా ఏంటో తెలుసా, ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చేయించే పనులు ఏంటో తెలుసా, పిల్లలు ఎత్తుకుపోయి అమ్ముకునే దొంగలు కూడా సంపాదిస్తాడు ఎమ్మెల్యే. పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి అమ్మే దొంగలు కూడా సంపాదిస్తాడు ఎమ్మెల్యే. సపోర్ట్ కాదు, వాళ్ళ కాపాడుతాడు వెనకాలండి. అసలు ఈ మనిషి ఈ బిడ్డలేరా, ఈ ఎమ్మెల్యే బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డలకి బిడ్డలు ఉన్నారు కదా, ఈ శాపం తగలదా వాళ్ళకి? అంటే పిల్లలు అమ్ముకునే వాళ్ళు కూడా అరే తప్పురా బాబు, ఇది పిల్లలు అమ్మటం ఏంటి, పిల్లలు ఎత్తుకొచ్చేయడం ఏంటి, వాళ్ళ పిల్లల వేళ పిల్లలు ఎత్తుకొచ్చి బతకడం ఏంటి అని చెప్పాలా? మీకెందుకు నేనున్నాను, నా ప్రభుత్వం ఉంది, నా ప్రభుత్వం ఉంది కాబట్టి మీకేమి అవ్వదని ఈ పిల్లలు కాపాడే నాయకుడా ఈ ఎమ్మెల్యే అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యేకి అనువైనటువంటి సులువైనటువంటి అతి బ్రహ్మాండమైనటువంటి మెగా పథకాలు సంవత్సరానికి ఎత్తాడు మళ్ళీ సంవత్సరానికి ఎత్తాడు. ఎమ్మెల్యే గారిని పిలిపించారు. ఏం పిలిచారు తెలుసా? ఏం పిలిపించా? ఏం పిలిపించా? చెప్పదయ్యా, ఏం పిలిపించా? చేపల దొంగ. రైతులు ఎమ్మెల్యేకి పిలిచేది తెలుసా? చేపల చెప్పు. చేపల దొంగ. ఈ చేపల దొంగ చేసే పని ఏంటి తెలుసా? రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి డిఎన్ఆర్లు ఎదుర్కోలేక, ఏ ప్రాంతంలో డిఎన్ఆర్ లాంటి వాళ్ళని ఎదుర్కోలేక చేపల చెరువు పిల్లలని పంపించి పట్టించేస్తాడు. దానికి పోలీసు అందరి సహాయం కోరుతాడు. దానికి పోలీసులు మనం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడు. సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ ఎత్తడు, సెక్షన్ ఇన్స్పెక్టర్ ఫోన్ ఎత్తడు, ఒక కానిస్టేబుల్ కూడా మనం అవుతాడు. ఎందుకంటే వీళ్ళందరినీ ఎక్కడ తీయాలని పంపించేస్తాడు పోయింది. ఈ చేపల దొంగ చేస్తున్నటువంటి పనులు ఏంటి? ఇలాంటి పనులు ఈ చేపల దొంగ చేస్తున్న ఈ గతిమాలిన చితిమాలిన హీనమైనటువంటి బతుకు బతికే ఈ ఎమ్మెల్యే ఇంతకంటే ఈ బతుకు కావాలా? ఎమ్మెల్యేకి పిల్లలు అమ్ముకునే ప్యాచిని వెనకాల ఉండాలా? అంటే డిఎన్ఆర్ని తిట్టాలా? డిఎన్ఆర్ తిట్టాలంటే దొంగ రావాలా? ఈ దమ్ము లేదు ఎమ్మెల్యేకి. చేపల దొంగకి దమ్ము లేదు. దమ్ము చేతులు వచ్చి డిఎన్ఆర్ ఈ తప్పు చేశావని చెప్పాలా? డిఎన్ఆర్ తప్పు చేసేగా తప్పు చేయని వాడికి చెప్పే దమ్ము ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద లాగి ఈసీకి తీసుకెళ్తాం. అందుకేం చేస్తాడు? పనికి మాలోళ్ళందరూ పిలిచి ముదిరేపేట సెంటర్లో చూశారుగా, పక్కపక్క నవ్వుతాం, వాళ్ళు ఏదో దుర్భాష మాట్లాడుతుంటే. అందుకే ఈ పనికి మాలిన చేపల పనికి నేను ఈరోజు చేస్తున్నా. నీ బతుకు మార్చుకో, నీ యొక్క నడక మార్చుకో, నీ యొక్క పాలన మార్చుకో, ప్రజల కోసం పాలన చేయి, ప్రజా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళు. అంతేగాని నిజాయితీ పడే డిఎన్ఆర్ని ముట్టుకుంటే కాలిపోతావు. నువ్వేంటో అనుకుంటున్నావు? డిఎన్ఆర్ చూస్తున్నానే, నేను ప్రభుత్వంలో ఉన్నా, నన్ను ఏం చేయాలనుకున్నాను? ప్రజలు తిరగబడితే చలి చీమల చేత. మాజీ మంత్రి కొడాలి నాని ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్ అన్నారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆంజనేయ ప్రసాద్, బాజీ, సయ్యద్ షమ్ము, ఏసయ్య మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. అందరికీ నమస్కారం. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి
2 సంవత్సరాల కాలం పూర్తయి ప్రజలకి ఇచ్చిన హామీలని నెరవేర్చని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి ర్యాలీలో గుడివాడలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారి పిలుపు మేరకు ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రజానీకానికి భారీగా తరలి వచ్చిన ప్రజానీకానికి అందరికీ కూడా మా పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, మహిళా తల్లులకి, అలాగే వైఎస్ఆర్సీపీ యువత, ముఖ్యంగా మహిళా తల్లులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ కొడాలి నాని గారి పిలుపుని గౌరవించి ఇంత భారీ ఎత్తున సమీకరించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతని కట్టుదిట్టం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం అండి. నిన్న కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లో ఇచ్చిన హామీలని అమలు పరచట్లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి నిరసనగా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గుడివాడ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వర నాని గారి పిలుపు మేరకు నిన్న జరిగిన ఊరేగింపులో భారీ ఎత్తున నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి వచ్చిన ప్రతి అక్కకి, చెల్లెకి, అన్నకి, తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదములు. ఇంతటి విజయాన్ని, ఊహించని విజయాన్ని అందించినందుకు, అదే టైంలో కూడా డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్ అయిపోయి అన్ని రకాలుగా మాకు సహకరించినందుకు మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి కార్యకర్తకి, జనాలను తీసుకొచ్చుకున్న వాళ్ళకి ఓర్పు, సహనంతో నేను జరిగిన ర్యాలీలో పాటించినందుకు పార్టీ వైపు నుండి, మా వైపు నుండి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాను. అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కొడాలి నాని గారి ఆదేశాలకు నిన్న కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి ప్రభుత్వం ఏర్పడింది. సూపర్ 6లో ఏమీ చేయకపోయినా సూపర్ 6 చేసేసారని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం 50 ఏళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి పింఛన్ ఇస్తా ఉంది. దాని గురించి ఊసులేదు. 1500 ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్నారు. దాని గురించి ఊసులేదు. నిరుద్యోగ వృత్తి, ఇవాళ చదువుకున్న యువత ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. దాని గురించి ఊసులేదు. ఏటి గురించి ఊసులేదు. కానీ ప్రభుత్వం అన్నీ చేసేస్తుందని చెప్పి వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు. దానికి నిన్న గుడివాడలో నిరసన శాఖ కనబడింది. నిన్న వచ్చిన ప్రతి కార్యకర్తకి, మహిళమ్మలకి, యువతకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వాళ్ళని ముఖ్యంగా నిన్న మీడియా సహోదరులకి కూడా వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న జరిగిన మొత్తం ఎవరు ఎటు నుంచి వస్తారు మొత్తం కవర్ చేసిన మీడియా సహోదరులకి, ప్రతి మీడియా సహోదరులకి, సోషల్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి కూడా ఏ అరాచకాలు జరగకుండా మ్యూజిక్ సెంటర్ నుంచి మార్కెట్ వరకు నిన్న జరిగిన ర్యాలీలో వచ్చిన ప్రతి మహిళమ్మకి, ప్రతి యువతకి, ప్రతి నాయకులకి, అందరి కులమతాలు అతిథిగా వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి గౌరవ గుడివాడ మాజీ శాసనసభ్యులు, మంత్రివర్యులు కొడాలి నాని గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోవడం వల్ల నిన్న భారీ ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ మేము అనుకున్న దానికంటే ఘనంగా జరగడం నిజంగా ప్రజలకి బాగా అర్థమైంది. వాళ్ళు చేసిన తప్పేంటో. ముఖ్యంగా కార్మిక సోదరులు బాగా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలీస్ శాఖ వారికి, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా అబద్ధాలతో ఇచ్చేసామని చెప్పిన చంద్రబాబు మోసగారి మాటలు ప్రజలు గ్రహించారు. బీజేపీ నాయకులు సందు ఆంజనేయులు కుమారుడు సాయి సురేష్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో గుడివాడ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు అందించి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వడ్డేగిరి పాల్గొని ఆంజనేయులతో కలిసి వృద్ధులకు నూతన వస్త్రాలు అందించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు కూరాకుల బాబీ, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లీలాకుమారి, ఆంజనేయులు, లక్ష్మి, సాయి, నాని తదితరులు పాల్గొన్నారు.
తర్వాత ఇంకెవరన్నా అన్నిట్లోనూ నువ్వును మీ ఆవిడ లక్ష్మి అమ్మాయి ఇద్దరు ఉండండి. మార్కస్ బాట్లే మిమ్మల్ని చేస్తాను ఒక్క 10 నిమిషాలు. ఒక్కొక్క 10 నిమిషాలు నేను చేస్తాను. ఓకేనా తమ్ముడు? గుడివాడికి ల్యాండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సందు ఆంజనేయులు గారి అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. సందు సాయి సురేష్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అబ్బాయి గారికి వీళ్ళందరికీ కూడా వృద్ధాశ్రమంలో బట్టలు, పళ్ళు, భోజన సౌకర్యం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాధారంగ మిత్రమండలి, అటు బీజేపీ నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించి అందరితో కూడా కలుపుకోలుతనంగా అందరినీ మమేకం చేసి ముందుకు తీసుకెళ్ళి ఆంజనేయులు గారు ఈ రోజున భారీ ఎత్తున ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమం చేసే విధానం హృదయంలోంచి పుట్టాలండి. బాబు ఎక్కడ అమెరికాలో ఉన్నా కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. దానికి రాధారంగ మిత్రమండలి తరఫున మా కమిటీ సభ్యులు అందరూ కూడా, అటు బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అంతేకాదు వంగవీటి మోహన్ రంగా గారికి సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టమైనకి. అలాంటి సేవా కార్యక్రమాల్లో రాధారంగ మిత్రమండలి తరఫున మేము పాలు పంచుకుంటాం అనేది కూడా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా కలుపుకుని వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల కోసం ఎప్పుడు పాటుపడే వ్యక్తి. అలాంటి ప్రాణాలు కోల్పోయిన అటువంటి వంగవీటి మోహన్ రంగా గారి కార్యక్రమాల్లో మేము పంచుకోవటం, అన్ని కులాలను కలుపుకుని ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఏ సేవా కార్యక్రమం ఉన్నా కూడా నన్ను అందరూ ఆహ్వానించి కార్యక్రమాన్ని పిలవటం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా ముందుకెళ్ళి మేము సేవా కార్యక్రమాలు, పేద ప్రజల పట్ల ఏదైనా అన్యాయం జరిగినా కూడా పోరాటాలకు కూడా మేము సిద్ధంగా ఉంటాము. ఏమైనా అణిచివేత తనానికి గురైతే గనక ఇది ఇలాంటి అనగాని జాతి గురించి మేము ముందుంటామని చెప్పి రాధారంగ మిత్రమండలి తరఫున చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చి విచ్చేసినటువంటి అతిథులు మరియు రాధారంగ మిత్రమండలి సభ్యులు అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్యంగా సందు ఆంజనేయులు గారి అబ్బాయి, వాళ్ళ కుమారుడు సందు సాయి సురేష్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళకి వృద్ధులకు పళ్ళు మరియు వస్త్ర బహుకరణ మరియు అన్న సమారాధన జరిగినది. ఈ కార్యక్రమం ఇలాగ పలు కార్యక్రమాలు జరిగి మా రాధారంగ మిత్రమండలి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇవాళ వృద్ధాశ్రమంలో సాయి సురేష్ కృష్ణ ఆంజనేయులు గారు బాబు అమెరికాలో ఉన్నా సరే ఇక్కడ పుట్టినరోజు మా బాబాయ్ జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉంది. బాబు చాలా దూరంలో ఉన్నా సరే అతను గుర్తు చేసుకుంటూ ఇక్కడ వృద్ధులకి అన్నదానం ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి తరపున పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పార్టీ కార్యకర్త సందు ఆంజనేయులు గారి కుమారుడు సందు సాయి సురేష్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో మేము అన్నదానం, వస్త్రదానం, పళ్ళు పంపిణీ చేయటం జరిగింది. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నా కానీ తను చిన్నప్పటి నుంచి కూడా పాపం కష్టపడి ఆ సందు ఆంజనేయులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా కానీ తాపీ పని చేసుకుంటూ తను కానీ తన భార్య లక్ష్మి కానీ చాలా కష్టపడి తనకున్న ఏకైక కుమారుడిని చదివించి ఉన్నత చదువులు చదివించి అమెరికా పంపించడం జరిగింది. ఆ పిల్లోడు అక్కడున్నా కానీ ఆ పిల్లోడి తరపున ఆయన పుట్టినరోజుని ఈ వృద్ధాశ్రమంలో చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మనిషికి కావాల్సింది తిండి, బట్ట, ఏమన్నా పళ్ళు, ఫలాలు, మందులు అవే కావాల్సింది.
అందువల్ల ఆ వృద్ధులకి కావాల్సిన మేరకు మేము కేకులు కానీ అట్లాంటివి కట్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని బట్టని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సందు ఆంజనేయుల కుమారుడికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, ఆ పిల్లోడు ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఇవాళ నా మాట గౌరవించి ఇక్కడికి అందరికీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇట్లా ఇంటికాడ ఫంక్షన్ పెడదాం అనుకున్నాను, మా వాడు అన్నాడు కాదు నాన్న మన ఇచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారం అండి. మా బాబు బర్త్డే సందర్భంగా మీ అందరూ మీ పనులు మానుకుని కూడా వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రాధారంగ మిత్రమండలి నుంచి ఇంతమంది వచ్చి మా బాబుని ఆశీర్వదించడానికి వచ్చారు. అలాగే ఇక్కడ వృద్ధులకు కూడా పళ్ళు పలహారాలు అలాగే వస్త్రదానం అన్నీ చేయటం నాకు చాలా బాగా నచ్చింది. అది మీ అందరి ఆధ్వర్యంలో చేసుకోవడం ఇంకా బాగుంది. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జిల్లాలో భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించి భవిష్యత్తు నీటి అవసరాలకు స్థిరమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన రీఛార్జ్ బావుల నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గుడివాడ డివిజన్ ముస్తాబాద్ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీఛార్జ్ బావి పనులను జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అమలు విధానం, నిర్మాణ వ్యయం, భూగర్భ జలాల పునరుద్ధరణకు కలిగే ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఫ్రీ మాన్సూన్ కాలంలో భూగర్భ జల మట్టం 6 మీటర్ల కంటే లోతుగా ఉన్న గ్రామాలకు గుర్తించి రీఛార్జ్ బావుల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఒక్కో రీఛార్జ్ షాఫ్ట్ నిర్మాణానికి సుమారు 2 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూగర్భ జలాల స్థాయిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలో భాగంగా ముస్తాబాద్ గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమం కింద ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. ప్రాజెక్టు అమలు పొందిన అనుభవాలను సమీక్షించి భూగర్భ జల శాఖ గుర్తించిన ఇతర అనుకున్న ప్రాంతాల్లో కూడా ఇటువంటి రీఛార్జ్ బావుల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. యాక్చువల్లీ అలా చూస్తే అంటే రాయలసీమలో చాలా అవసరం. మనము ఎక్కడెక్కడ ఇలాంటి ఈ హోల్స్ మీద షుడ్ నాట్ బి గ్రేడింగ్, ఇట్ షుడ్ బి ఈక్వల్ సైజ్ రౌండెడ్. తర్వాత ఓకే అలా వేసి దానిపైన ఇలా వేసి తర్వాత ఇలా వేస్తారు. బోర్వెల్ ని డిప్ చేసి రిగ్గే తీసుకొని వచ్చి చేయాలి, ఇంకంతే కదా. యాక్చువల్లీ ఇట్ ఈస్ రివర్స్ ఆఫ్ ఇట్ అంతే. సో ఆ బోర్వెల్ ని తీసుకొని వచ్చి రిగ్ తీసుకొని వచ్చి ఇంజెక్ట్ చేస్తాము. ఇన్ కేసింగ్ నార్మల్ గానే వేసేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మనం చేసేది ఏం లేదు, ఇట్ ఈస్ ఓన్లీ రిగ్గు డ్రిల్ అంతే. ఇక్కడ నుంచి మన అవునా, ఇది కూడా మెటల్. అంటే ఇప్పుడు ఇది 500, ఇది ఎంతన్నారు? 300 డయా సార్. ఈ 300 mm డయాకి ఫస్ట్ రిగ్ లో డ్రిల్ చేస్తారు, అంతే కదా. ఇంకా పైప్ ఇన్సర్ట్ చేస్తాం, పైప్ ఇన్సర్ట్ చేసి ఫిల్ చేస్తాం సార్ ప్యాకింగ్. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు బరువై లేకున్న చదువు, చదువులమ్మకు అయినాడు గురువు. మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు. ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సర్ ప్రక్రియపై క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే రాము సమావేశం. క్లస్టర్ ఇన్ఛార్జీల సందేహాలు నిపుణులతో నివృత్తి. సర్పై టీడీపీ యంత్రాంగం అంతా పూర్తి ఫోకస్ పెట్టాలన్న ఎమ్మెల్యే. సోమవారం నుంచి గుడివాడ డివిజన్లో సర్ పూర్తి స్థాయిలో ప్రారంభం. బీఎల్ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయనున్నట్లు వెల్లడించిన ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం. గుడివాడ నియోజకవర్గంలో 2.04 లక్షల మంది ఓటర్లు, ఇప్పటికీ 1.59 లక్షల మంది మ్యాపింగ్ పూర్తి చేశామన్న ఆర్డీఓ. కైకలూరులో మాజీ
నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు భారీ నిరసన ర్యాలీ. ఏలూరు నుంచి ఆటపాక వరకు బైక్ ర్యాలీ. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు. కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగట్టిన జీఎన్ఆర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.